డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో పర్యటించారు. 2022లో వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం పవన్ ఇప్పటం వచ్చారు. ఆయనకు వృద్ధురాలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమెను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధురాలికి 50,000, ఆమె మనవడి చదువుకు 1,00,000 ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఆమె మనవడి చదువు కోసం ప్రతి నెల తన వేతనం నుంచి 5,000 ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ తమ ఇంటికి రావడం సంతోషంగా ఉంది అని నాగేశ్వరమ్మ అన్నారు. ఇంటికి పెద్ద కుమారుళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారంటున్న నాగేశ్వరమ్మతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. మరొకసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పడం గ్రామంలో పర్యటించారు. నాగేశ్వరమ్మ కుటుంబానికి వచ్చి కొద్దిసేపటి క్రితం నాగేశ్వరమ్మను పరామర్శించారు. అయితే ప్రస్తుతం మనతో నాగేశ్వరమ్మ ఉన్నారు. ఆమెతోనే మాట్లాడదాం. మళ్ళీ ఈ రోజుల్లో ఒక మాట అంటే మర్చిపోయే రోజుల్లో ఉన్నారు. అలాంటిది దాదాపు ఎట్లా అనుకున్నానంటే ఏదో ఆయాలు వెళ్ళాము వచ్చాము లేదులే అనుకున్నా. మా వాడు అబ్బాయి అంటే నీ ఎదురుకు వస్తాడే నువ్వు మాట్లాడతావు అది ఇది అన్నా కూడా ఏముందలే అయ్యా మన ఇంట్లో ఇంక ఏడ చూస్తాడు మర్చిపోకుండా అడుగు చీటు పడి బయట వేసేది అది. ఇప్పుడు చాలా బతకాలనిపిస్తుంది. నా కొడుకు సీఎం అయినాక అప్పుడు దాకా బతకాలనిపిస్తుంది. పెరిగింది. కళ్యాణ్ గారు వచ్చారని ఆయుష్ పెరిగింది. ఇంకా మీరే రాష్ట్రం మొత్తం మీరే ఒక సెలబ్రిటీ అయ్యారు. ఎలా చూడొచ్చు మళ్ళీ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చారు మిమ్మల్ని పరామర్శ. చాలా సంతోషంగా ఉందమ్మా. సంతోషం చెప్పరాని సంతోషంగా ఉందమ్మా. చాలు నాకు. అది ఆ రోజు అసలు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఎలా టార్గెట్ చేశారు? అప్పుడు మీరు భూములు ఇచ్చారని చెప్పేసి వైసీపీలో ఎలా ఇబ్బంది పెట్టారు? గోడలు పగలగొట్టారమ్మా. నేను వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడినాను. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని లాక్కెళ్తున్నారు. గుళ్ళో పెట్టినా కూడా నేను ఆయన అడ్డుపడ్డాను. నన్ను మా పిల్లల్ని తీసుకెళ్ళి కొట్లో వేశారు. నా కొడుకుని బాగోని అబ్బాయిని. నేనేం వాళ్ళకి చెక్కలేదుగా. మీరు తీసుకెళ్తే అందరమైన వస్తానన్నాను. నన్ను ఏమనలేదు. పిల్లలందరూ అడ్డుకున్నారు. బాధపడింది ఇట్లా జరిగిందని. చాలా బాధపడిందండి. ఆ రోజు కళ్యాణ్ గారు వచ్చి భరోసా ఇచ్చారు. నేను ఉన్నానమ్మా నీ పెద్ద కొడుకు. ఆమె అంది అయ్యా నా కొడుకుల కన్నా ఎక్కువ నువ్వే నా పెద్ద కొడుకు అనుకుంటా. నాకు నలుగురు కొడుకులైనా మీడియాలో మాట్లాడింది. అది విన్న కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఆ రోజు మాట్లాడి మాట ఇచ్చారు. నేను మళ్ళీ వస్తానమ్మా నేను కలుస్తానన్నారు. ఒక సాధారణ వ్యక్తికి గృహిణికి ఆయన ఆ స్థాయిలో ఉండి మాట ఇవ్వడమే కాకుండా ఈరోజు రాజకీయ నాయకులు ఎంతోమంది ఎన్నో మాటలు ఇస్తారు. ఏ ఒక్కటి ఆచరించరు, నిలబెట్టుకోరు. అలాంటిది ఎప్పుడూ అన్న మాట, కొన్ని సంవత్సరాల క్రితం అన్న మాట ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఆయన స్వయంగా ఇంటికి వచ్చి ఆమెను పరామర్శించి ఆమె ఫ్రూట్స్, చీర, ఆమెకి ఆర్థిక సహాయం చేసి నేనున్నాను నువ్వు హ్యాపీగా ఉండు ఆరోగ్యంగా ఉండని భరోసా ఇచ్చి ధైర్యాన్ని నింపి వెళ్ళారండి. కళ్యాణ్ గారిని జీవితంలో మా ఇప్పటం మర్చిపోదండి. ఆయన ఒక రాజకీయ నాయకుడిలాగా ఏ రోజు లేరండి. ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తే రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేయగలుగుతామని ఆలోచించారు. అధికారం అనేది ప్రజలకు మంచి చేయడానికి, ఎన్నో అభివృద్ధి చేయడానికి తప్ప కక్షలు తీర్చుకోవడానికో లేకపోతే అధికారాన్ని అనుభవించడానికి ఆయన రాజకీయాల్లో రాలేదు. కేవలం ప్రజల కోసం తగ్గి ఆయన ఈ రాష్ట్ర ప్రజలని గెలిపించి ఈరోజు రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉందంటే దానికి మెయిన్ కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని తీసుకెళ్లారు హైదరాబాద్ తీసుకెళ్ళి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. అప్పుడు మీకు ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్లారు? మీకు ఎలా ఉంది ప్రాణంలో? నలుగురు తీసుకెళ్లారమ్మా. వెళ్ళాను. నలుగురు తీసుకెళ్ళాక ఆ పిల్లలను లోనకు రానిలేదు. వెళ్ళేటడికి బాలకృష్ణ గారును పవన్ గారు ఇద్దరు మీటింగ్ చెబుతున్నారు. పవన్ గారును బాలకృష్ణ గారు. వెళ్ళాను. మా అమ్మ వస్తుంది ఏంది అంటే పవన్ గారికి నేను వెళ్ళేది తెలీదు. బాలకృష్ణ గారికి తెలుసు, కుర్రోళ్ళకి తెలుసు. ఏంది అసలు మమ్మీ ఇట్లా వస్తుంది ఏంది అని ఆయన ఎగాలిపోయేటడికి సరే అమ్మ ఏందమ్మా అన్నాడు. అయ్యా ఏదో మళ్ళీ ఆడ మీద నిన్ను చూడాలనిపించి వచ్చాను అయ్యా అన్న. సరేనన్నాడు. పెట్టాడయ్యా. ఆయన చాలా మంది కూడా ఆయన కాళ్ళకు దండం పెడతాడు. అంటే ఆ హోదా అనేది ఎప్పుడు చూసుకోడు. ఆయన బాగా కలిసి వచ్చి బాగా ఇంకా పెద్ద ఇదిలోకి వెళ్తాడు అనేది అదే. నేను ఇప్పుడు కలిసిన తర్వాత మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ఎలాంటి సహాయం చేశారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు చెప్పాను అమ్మా, డబ్బులు ఇచ్చి వెళ్ళాడు, చీర పెట్టి వెళ్ళాడు. మనోడు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చాడు. 5,000 నెలకు పంపిస్తాను అన్నాడు మనోడు చదువుకి. డబ్బుల కన్నా ఎక్కువ నేను ఉన్నానని ఒక భరోసాని ధైర్యాన్ని నింపారు. ఇంకో 100 సంవత్సరాలు పెరిగినట్టు. నా కొడుకు సీఎం అయిన తర్వాత చూసి అప్పుడు చచ్చిపోతే పూలండి అతనికి రాయి అన్న. అమ్మమ్మ అనకూడదు, నువ్వు చచ్చిపోవు, నువ్వు ఉండాలి అన్నాడు. తిన్నావా అని అడిగాడు. తింటాలి అమ్మా నన్ను. తింటానంటే లేచి పంపిస్తాడేమోనని. తిన్నానయ్యా అన్నాను. నువ్వు ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు పొలమేలు వద్దు, నేనున్నానమ్మా, నువ్వు ఆఫీస్ కాడికి చాలు ఆ మాట చాలు. ఆమె ఈరోజు కూడా పొలం వెళ్ళి వచ్చిందండి. కళ్యాణ్ గారు వచ్చే ముందు కూడా పొలం వెళ్ళి కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి తీసుకొస్తే వచ్చింది. పొలం పని చేసి అంటే రేపు
28వ తారీఖు అన్నారు ఈ పిల్లలు రాత్రి. సరే 28 అని నేను మామూలుగా పొలం వెళ్ళా. అక్కడికి వచ్చారు పిల్లలు. పవన్ గారు వస్తున్నాడంటే ఇంక నేను ఆడ ఎందుకుంటాను ఆ పొలం మీద అసలుకి 3 అడుగులు చేసి వచ్చేసాను అయ్యా. అది జరిగింది. అయితే మళ్ళీ మీ అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఏం చెబుతారు మీరు? మాట ఇచ్చానుగమ్మా, నువ్వు మళ్ళీ వస్తాడు. వైసీపీ వాళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి మొన్న జగన్ అంటున్నాడు. ఏం చెబుతావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నువ్వు? నేనేం చెబుతాను, నా కొడుకే గెలుస్తాడని చెబుతాను. నా కొడుకే సీఎం అవుతాడు చెబుతాను. నా కొడుకే పైలు దక్కొస్తాడని చెబుతాను. నా కొడుకు అసలు మనగాడని చెబుతాను. ఇంకేం కావాలన్నా మనకి అదేనా? అదే ఫైనల్గా చూసుకుంటే కూడా డిప్యూటీ సీఎం హోదాలో తనకి పరామర్శిస్తానని చెప్పేసి అనుకోలేదు. ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో సీఎం హోదాలో కూడా చూడాలని, తర్వాతే తనకు మరణం కూడా రావాలంటూ కూడా చాలా భావోద్వేగంతో ఆనందకరంగా కూడా అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్, రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.